హాయ్ అండి. దుబాయ్‌లో మేమందరం కలిసి వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈసారి మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే, మా బుజ్జి గణపయ్య ఇంటికొచ్చేసాడు కదా! మా బుజ్జి గణపయ్యతో కలిసి ఆ బొజ్జు గణపయ్య పూజ చాలా బాగా చేసుకున్నామండి. అదంతా మీకు చూపించేస్తాను. నైవేద్యానికి 3 రకాల ప్రసాదాలు చేశానండి. పూజ అయిన తర్వాత మా బుజ్జి గణపయ్యని ఆ బొజ్జి గణపయ్యలో రెడీ చేశాను. అది కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెద్ద గణేష్ విగ్రహం పెట్టి 5 రోజులు పూజ చేశారండి. అక్కడికి వెళ్ళాం భజనకి. చవితి రోజు పూజ అంతా అయిన తర్వాత బేబీని రెడీ చేశాం కదా! తర్వాత ఫొటోస్ అవి తీస్తుంటే చిన్న ఇన్సిడెంట్ అయిందండి. చాలా బాధేసింది వాడిని చూసి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చతుర్థి టు ఎవ్రీవన్. మేము దుబాయ్లో వినాయక చవితి చాలా బాగా చేసుకున్నామండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కలిసి. మీరు మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియచేయడం మర్చిపోవద్దు. అలానే ఈ ఫెస్టివల్ వ్లాగ్ లాస్ట్ వరకు చూసి దుబాయ్లో మా వినాయక చవితి సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించినాయో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్ అనమాట. మీకు ఆల్రెడీ చూపించాను. ఏ ఫెస్టివల్ వచ్చినా సరే మనకి అన్ని ఫెస్టివల్స్ కి అన్ని వస్తువులు ఇక్కడ దొరికేస్తాయి. అలా పువ్వులు తెచ్చుకుందామని ముందు రోజే వెళ్ళానండి. అది కూడా పొద్దున శ్రీహాన్స్ బస్ ఎక్కిచ్చేసి వెళ్తే అప్పటికే లైన్ అనమాట. పొద్దున 8ంటికి షాప్ ఓపెన్ చేసేదే 8ంటికి అప్పుడే 4 ఉన్నారు క్యూలో. అంతకు ముందు రోజు 2 రోజుల ముందు వెళ్తే అప్పటికి ఏకంగా లోపల పెద్ద పెద్ద క్యూలు. సరే ఇంకా 1 డే ఉందనగా వెళ్దాం అనుకుని ఇంకా వినాయక చవితి ముందు రోజు వెళ్ళాను. ముందు రోజు మార్నింగ్ కూడా క్యూ ఉంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వెళ్ళుంటే ఇంకా అసలు దొరకవు. అంత రష్ ఉంటుంది. అంటే ఈ ఒక్క స్టోర్లోనే కాదండి, మనకి దుబాయ్లో డిస్కవరీ గార్డెన్స్ లో స్ట్రీట్ 1 లో మనం ఉండేది. ఇక్కడ 3 షాపులు ఉన్నాయి, 3 స్టోర్లు ఉన్నాయి. 3 కూడా అదే పరిస్థితి ఉంటుంది అనమాట. మన ఇండియన్ ఫెస్టివల్ ఏది వచ్చినా అన్ని సామాన్లు ఇక్కడే మ్యాక్సిమం దొరుకుతాయి. ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు ఇండియన్స్ అందరూ. అలాగంటే మిగతా ఏరియాస్ లో కూడా ఉన్నాయనుకోండి, బట్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు మన డిస్కవరీ గార్డెన్స్ అని ఏరియా పేరు చెప్పాను కదా, ఈ ఏరియాలో 13 స్ట్రీట్స్ ఉంటాయండి. ఆ 13 స్ట్రీట్స్ వాళ్ళకి ఫ్లవర్స్ దేవుడి సామాన్లు కావాలంటే ఈ డిస్కవరీ గార్డెన్ స్ట్రీట్ 1కే రావాలన్నమాట. ఇక్కడ ఈ 3-4 స్టోర్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. సో పూజ అయిందంటే మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు ఇప్పుడు ఈ ఏరియాలో. అందుకే ఏదైనా ఇండియన్ ఫెస్టివల్ వస్తుంది అంటే ఇంక 2 రోజుల ముందు నుంచి ఫుల్ రష్ ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే మార్నింగ్ టైంలో వెళ్ళి తెచ్చేసుకుంటాను, కొంచెం రష్ తక్కువ ఉంటుంది. అందుకే ఆ రోజు షాప్ ఓపెన్ చేయకుండానే 8 గంటలకు వెళ్ళి కూర్చున్నాను. అప్పటికే 4 ఉన్నారు. బట్ 4 అంటే ఓకే, అంతకు ముందు రోజు ఇంకా ఎక్కువ మంది ఉన్నారన్నాను కదా, మా చిన్నోని తీసుకొని వెళ్ళిపోయానండి. వాడిని అలా స్టాలర్లో పెట్టి నేను అలా షాపింగ్ చేసుకున్నాను. అక్కడ విగ్రహాలు చూపించాను కదండి, సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది. మినిమం 35 అలా ఉంది కదా, మినిమం అన్నిటికన్నా చిన్నది. ఆ 35 అంటే ఇంచుమించుగా 800 రూపీస్ అనమాట ఆ చిన్న విగ్రహం. అలా స్టార్టింగ్ కాస్ట్. మనకి ఇంకా పెద్ద విగ్రహాలు కావాలంటే మనం ఆర్డర్ చేస్తే తెస్తారనమాట, వాళ్ళు తెప్పిస్తారు ఇండియా నుంచి. ఇంకా ఆ రోజు నేనైతే విగ్రహం తీసుకోలేదండి, ఇంట్లోనే పసుపు గణపతిని చేసుకున్నాను. అయితే నేను ఆ రోజు ఏం షాపింగ్ చేశానంటే ఓన్లీ ఫ్లవర్స్, కోకోనట్ తీసుకున్నాను. ఫెస్టివల్ టైంలో ఇంక ఈ ఫ్లవర్స్కి చాలా డిమాండ్ ఉంటుందండి. అంటే మామూలుగా 3 dirhamsకి ఇచ్చే ఫ్లవర్స్ ఆ రోజు 5 dirhams కూడా ఇవ్వలేదన్నమాట. అంత తక్కువ ఇస్తారు. అడిగాను ఇదేంటి 3 dirhams అంత కూడా ఇవ్వలేదు అని చెప్తే, ఫెస్టివల్ కదా మీకు నచ్చితే తీసుకోండి, ఫెస్టివల్ రోజు అలానే ఉంటుంది, డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇంక చచ్చినట్టు మనం ఎంత అంటే అంత తీసుకోవాల్సిందే కదా. ఎక్కడన్నా ఉండదు అనుకోండి, దుబాయ్లోనే కదా, ఈవెన్ మన ఇండియాలోనే అంతే కదా. ఫెస్టివల్ టైం వచ్చేసరికి అన్ని రేట్లు పెంచేస్తూ ఉంటారు కదండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అంతే. ఇంకా ముందు రోజే సామాన్లని తెచ్చి పెట్టుకొని క్లీనింగ్ అన్ని చేసుకున్నాను. అలా నైట్ లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ ఇట్ ఈజ్ స్కూల్స్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇక్కడ సెలవుది లేదు ఇక్కడ పిల్లలకి. దివాళీకి ఇస్తారు కానీ వినాయక చవితికి ఇవ్వలేదన్నమాట. ఇంక మా శ్రీహాన్స్ని స్కూల్కి పంపించేసిన తర్వాత అప్పుడు చిన్న బేబీకి ఫుడ్ అది పెట్టేసి నేను షవర్ చేసి అప్పుడు స్టార్ట్ చేశాను ప్రసాదాలు చేయడం. బట్ ఆ రోజు పెద్దగా ఏం పెట్టుకోలేదు, సింపుల్ గానే చేశాను. ఫాస్ట్ గానే అయిపోయింది. బెల్లం తాలికలు చేశానండి. అది బెల్లం జస్ట్ వాటర్ లో బెల్లం వేసి మరిగించాను. ఆ తర్వాత తాలికలు ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అవి అందులో వేసేసి కొంచెం సగ్గుబియ్యం నానబెట్టేసి అవి కూడా ఉడికించేసాను. అంతే, కొంచెం మనం లాలిక్కాయల పౌడర్ వేసుకుని దించేసుకుంటే అయిపోద్ది. సింపుల్ గా ఉంటది. అయితే మీరు ఏం చేయాలంటే కొంచెం కన్సిస్టెన్సీ పలచగా ఉంటుంది కదా, పలచగా ఉండకూడదు అనుకుంటే దాంట్లో కొంచెం వరిపిండి కలిపేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని వేస్తే థిక్నెస్ అనేది వస్తుంది అనమాట. ఇంకా మీరు కావాలంటే కొబ్బరికాయ వేసుకోవచ్చు, ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. నేను సింపుల్గా చేశాను అంతే. ఆ పాల తాలికలు కూడా ఏం లేదండి, మన వరిపిండి ఉంటుంది కదా, వరిపిండిని వేడి నీళ్ళు వేసి కలిపేసాను అంతే. నేను స్టవ్ మీద కూడా పెట్టకుండా డైరెక్ట్గా వేడి నీళ్ళు వేసి కలిపేసి చేతిలో నూనె వేసుకొని తాలికలా చేసాను. ఇంకేమో ఉండ్రాలు దేంతో చేశానంటే వర్ణోక దొరకలేదు నాకు, అందుకని సూజీ ఉంటుంది కదా ఉప్మా నూక,
దాంతో దేవుడు మట్టికి చేశాను అంతే. తర్వాత చలివిడి, ఇంకా పులిహోర కామన్. ఇంకా అందుకే సింపుల్గా చేశాను కాబట్టి ఆ రోజు ఫాస్ట్గా అయిపోయింది. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పాల తాళికలు చూసారు ఎంత పెద్ద గిన్నె పెట్టానో. అంత పెద్ద గిన్నె పెట్టేసరికి అదేమో తొందరగా అవ్వదు. ఎంత చూసినా అంత పల్చగా ఉంది, కన్సిస్టెన్సీ థిక్ అవ్వట్లేదు. వేస్తూనే ఉన్నాను వరిపిండి వాటర్ కలిపి, అయినా అవ్వలేదు. ఇంకా మధ్యాహ్నం వరకు చూసాను చల్లారే కానీ థిక్ అవుతుందేమో, అవ్వలేదని మళ్ళీ మధ్యాహ్నం కొంచెం వరిపిండి వేసేసరికి మళ్ళీ బాగా థిక్ అయిపోయింది. మళ్ళీ ఏం చేశాను, సాయంత్రం మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ వేడి చేసి అలా డబుల్ పని చేశాను. అదొక్కటే కొంచెం మిస్టేక్ అయింది, మిగతా అన్నీ బాగానే వచ్చినాయి. మిగతా అన్నీ అంటే జస్ట్ పులిహోర చలివిడి అండి. పులిహోర ఇంకా తెలిసిందే కదా, అది ఈజీ ప్రాసెసే. చలివిడి ఏంటంటే అది కూడా సేమ్ వరిపిండిలో బెల్లం కలిపేసాను, అయిపోయింది సింపుల్గా. వడపప్పు నానబెట్టేసాను. ఈ పసుపు వినాయకుడిని మైదా వేసి చేసుకున్నానండి. 3 వంతులు మైదా, 1 వంతేమో పసుపు వేసి చక్కగా పసుపు గణపతిని చేసుకున్నాను. నేను ఎవ్రీ ఇయర్ పసుపు గణపతిని పెట్టుకుంటాను. మీరు ఇలా పసుపు గణపతి చేయాలి అనుకుంటే అండి 2 వంతులు మైదా 2 వంతులు పసుపు తీసుకోండి. అప్పుడు మనకి గణేష్జీ స్టిఫ్గా వస్తారనమాట. నాకేమైందంటే కొంచెం వాలిపోయినట్టు వచ్చేసింది. అంటే సాయంత్రానికి గణేష్ వెనక్కి మొత్తం మైదా అంతా ఇలా దగ్గరికి అయిపోయినట్టు అయిపోయేది అనమాట. అందు గురించి 2 వంతులు అది, 2 వంతులు ఇది వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మొత్తానికి బాగానే వచ్చింది ఫైనల్గా అయితే లుక్. అంటే నాకు బాగానే అనిపిస్తుంది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन बिम्बेष्मिन् सन्निधं कुरु आवाहितो भव स्थापितो भव सुप्रसव वरदो भवः प्रसीद 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 అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్ర లేచి స్నానం చేసి శుచిర్భూతుడై నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మలు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి పూర్వకాలంలో గజాసురుడను గజరూపము గల రాక్షసుడు. నేను పూజ చేసినంతసేపు మా చిన్నవాడు నా పక్కనే ఆడుకున్నాడు. ఎప్పుడైతే నేను పైకి లేచాను ఏడుపు అన్నమాట, అని ఎత్తుకోలేదని చెప్పి కదా, అది చక్కగా విన్నాడు పక్కన అలా ఆడుకుంటూ. మా శ్రీహాంష్ మిస్ అయ్యాడు ఈసారి పూజకి. వాడికి స్కూల్ ఉండడంతో వాడు వెళ్ళి వచ్చేసరికి అన్నీ అయిపోయినాయి. హ్యాపీ వినాయక చవితి, వినాయక చవితి శుభాకాంక్షలు. పట్టుకోమ్మా, జయజిమా జై చెప్పు. జై జయజిమా, జై జయజిమా. గణేష్ జై చెప్పు. జై గణేష్ జీ, జై జై గణేష్ జీ. జై గణేష్ రమ్మా. గణేష్ ఏరి అమ్మ. అయ్యో అయ్యో ఉర్రి. అయ్యో అయ్యో ఉర్రి. దండం పెట్టుకోమ్మ, జై జై దండం పెట్టుకో. గణేష్ జీ దండం పెట్టుకో. గణేష్ జీకి నమస్తే చెప్పు. నమస్తే నమస్తే గణేష్ జీ, నమస్తే. గణేష్ జీకి వేద్దాం ఫ్లవర్స్, తీసుకోమ్మా తీసుకో. గణేష్ జీకి వేద్దామా, వేద్దామా. తీయ మరి, అవి కాదు ఇది తీసుకో తీసుకో. చెప్పాను కదండి పూజ రోజు బేబీకి చిన్న దెబ్బ తగిలిందని. అది అసలు ఎలా అయిందంటే అండి, అదిగో ఆ రోజు పూజ అంతా అయిన తర్వాత చక్కగా బాబుగాడు కూడా దండం పెట్టుకుని, నేను చూడండి నేను దండం పెట్టుకుంటే వాడు కూడా నాతో పాటు పెట్టుకున్నాడు. అక్కడ ఆ ప్లేట్లోని పువ్వులేసి ఉంది కదా, ఆ ప్లేటు ఏవైతే మనం పసుపు వేసుకోవడానికి కన్నాల్లాగా ఉన్నాయో అది చాలా షార్ప్గా ఉంది. కట్ అయిపోయింది. అసలు మాకు తెలియలేదు తెలుసు అసలు కట్ అయినట్టు. ఆడు ఒకసారి కు అన్నట్టు చూడండి, మీకు వాయిస్ వినిపిస్తుంది. ఏంటి ఇలా ఏడుస్తున్నాడో నాకు అర్థం కాదు. కొంతసేపు అక్కడ ఆపేసాడు. ఈసారి మేము మామూలుగా మళ్ళీ ఇంకా ఫోటోలు తీస్తాము, నెక్స్ట్ దానికి రెడీ చేద్దామని చెప్పి చూసేసరికి నా శారీకి బ్లడ్ ఉంది, వాడికి బ్లడ్ ఉంది, వాడి హ్యాండ్ మీద బ్లడ్ ఉంది. మా హస్బెండ్ ఏమో నీకు ఎక్కడో కట్ అయింది చూసుకో అంటారు. నాకెక్కడ కట్ అయింది, నాకు కట్ అయితే నాకు తెలుస్తుంది కదా అని నేను, ఆయన ఏమో నీకు స్పర్శ లేదు అని నన్ను తిడతారు. అబ్బా నాకు ఎక్కడ కట్ అవ్వలేదు అని పిల్లోడు చూస్తే పిల్లడికి ఎక్కడ కనబట్టలేదు. తీరా చూస్తే ఏమైంది అనుకుంటున్నారు, వాడి చిటికిన వేలికి బాగా కట్ అయిపోయి ఎంత బ్లడ్ కంటిన్యూస్ ఫ్లో. అది కట్ అయిన 10 minutes వరకు అలా బ్లడ్ ఇంకా కంటిన్యూగా ఆడి చెయ్యి ఎంత అండి, వాడిది అసలు ఎంత లోపల కట్ అయిపోయిందో తెలియలేదు. కానీ ఆడు ఎంత అంటే అసలు కనీసం ఆ తగిలినప్పుడే ఏడ్చాడు. తర్వాత మళ్ళీ ఆడవని కూడా ఆడవలేదు. అందుకే మాకు అర్థం కాలేదు ఆడి తగిలిందని అనుకోలేదు. తర్వాత చూస్తే ఇంకా బ్లడ్ పసుపు ఎంత పసుపు వేసినా బ్లడ్ కట్టాడట్లేదు. ఈసారి ఏం చేసామంటే పసుపు వేసి మళ్ళీ దానికి ఏమో మనకి కాటన్ పెట్టి టైట్గా కట్టు అప్పుడు కూడా ఆ ఏదైతే కట్టామో దానికి అదంతా రెడ్ అయిపోయింది. మళ్ళీ అది తీసేసి మళ్ళీ కాటన్ పెట్టి అది 2 సార్లు చేస్తే అప్పటికి బ్లడ్ కట్టడింది. ఆడి ఫోటోషూట్ టైంలో ఆడి వేలుకు ఉండేదన్నమాట. అప్పుడే డ్రెస్ మార్చేటప్పుడు తీసేసాము. అది చాలా
లోతుగా కట్ అయిపోయింది. అసలు చూపించకూడదు, యాక్చువల్గా వీడియో కూడా తీయలేదు. పిల్లవాడు కట్ అవుతుంటే ఇంకా ఫోన్ పట్టుకోం కదా, గమ్మునాడు ఏడ్చేసరికి మేము ఫోన్ పక్కన పెట్టేసి ముందు చూసుకుంటున్నాం. చాలాసేపు అర్థం కాలేదనమాట, అందుకని వీడియో తీయలేదు. ఒకవేళ వీడియో తీసినా సరే బ్లడ్ ఇలాంటివి కట్టింగ్ అయ్యి చూపించకూడదు వీడియోలో. ఇంకా చాలా బాధేసింది, అబ్బాయి ఏంటి వినాయక చవితి పొట్టేటికి ఇలా దెబ్బ తగిలింది అని ఒక రకమైన బాధ అనమాట. ఇంకా రోజు సాయంత్రం ఫోటోషూట్కి కొంతసేపు అని పడుకోబెట్టేసి అప్పుడు ఫోటోషూట్కి రెడీ చేశాను. సింపుల్గా చేశానండి. మాకు కింద ఇక్కడ రావి చెట్టు ఆకులు ఉన్నాయి, చిన్న చెట్లు ఉన్నాయన్నమాట. ఆకులు తీసుకొచ్చానండి. అసలు దేవుడు డెకరేషన్ కానీ తీసుకొచ్చాను. తర్వాత ఇంకొన్ని ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ ఫోటోషూట్ కూడా యూజ్ చేస్తాను అనమాట. అప్పుడు వినాయకుడిని ఆకులతో చేసి మా చిన్నోడిని రెడీ చేసి అక్కడ వేసాను. వాడికి బొట్టు పెట్టడానికి ఎంత టైం పట్టిందో. మా సిసింద్రి ఏడు అసలు బొట్టు పెట్టనే లేదు. నేను ఎప్పుడు బొట్టు కూడా పడుకుంటేనే పెడతాను జనరల్గా రెగ్యులర్గా డైలీ. ఆ రోజేమో పడుకోడు, వాడికి బొట్టు పెట్టడం అవ్వదు. అసలు నామాలు పెట్టించాను అనమాట మా హస్బెండ్తో. చాలా బాగా వచ్చింది. ఆడు ఫేస్ చూపించలేదండి, అంటే చూపించకూడదని కాదు కానీ నేను ఏమని ప్లాన్ చేశానంటే వాడి నేమ్ రివీల్ది నామకరణం ఉంది, దాంతోపాటు ఫేస్ రివీల్ నేమ్ రివీల్ ఒకసారి చేద్దామని చెప్పి వెయిట్ చేస్తాను అంత ఆ వీడియో గురించి. అది అయిన వెంటనే మా ఆవిడ ఫేస్ చూపించేస్తాను, అంతేగాని వేరేలా ఏమనుకోవద్దు. చాలామంది అడుగుతున్నారు బేబీ ఫేస్ ఎప్పుడు చూపిస్తావని చెప్పి. చూపించేస్తాను తొందరలో, నా వీడియో వచ్చిన వెంటనే పోస్ట్ చేసేస్తాను. అప్పటి నుంచి నాకు కష్టంగా ఉంది అస్తమాటు బేబీ ఫేస్ మీద స్మైలీస్ అవి పెట్టడం. ఇది చెప్పాను కదండి, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో 5 రోజులు గణేష్ విగ్రహం పెట్టి పూజలు చేశారండి. నేను బుధవారం వెళ్ళాను, అదే వినాయక చవితి రోజు వెళ్ళాను. తర్వాత 2 డేస్ వెళ్ళలేదు, మళ్ళీ సాటర్డే సండే వెళ్ళాను అనమాట. డైలీ భజనలు అవి చేసేవారు. చాలా హ్యాపీగా అనిపించింది దుబాయ్లో కూడా ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం. ఆ నార్త్ ఇండియన్స్ అనమాట ఎవ్రీ ఇయర్ పెడతారు. లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టి ఎవరైనా చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. వాళ్ళు ఎంత అందంగా డెకరేట్ చేశారు. గణేష్ని పిలిచారనమాట ఒక ఇన్విటేషన్ లాగా ఇచ్చి. ఆ రోజు 8:30కి హారతికి వెళ్ళేవాళ్ళం అండి. అసలు భలే అనిపించేది ఆ భజనలు అవి జరుగుతుంటే. ఇండియాలో మన గుడి దగ్గర చేసినంత ఫీల్ వచ్చేది. Now again one more Ganeshi. Only Ganesh. ఇదండి ఈరోజు వినాయక చవితి ఫెస్టివల్ వ్లాగ్. దుబాయ్లో మేము అందరం కలిసి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిపి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మా బుజ్జి గణపై వచ్చిన వేళ విశేషాన్ని మా బుజ్జి గణపైతో ఆ బొజ్జి గణపైని పూజించాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.